వైకాపా ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను నాశనం చేసేలా వ్యవహరించిందని, జంతువుల కొవ్వు, నాసిరకం నెయ్యితో లడ్డూ ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇష్టానుసారంగా దర్శనాలు, నాణ్యత లేని భోజనాలతో క్షమించరాని నేరానికి పాల్పడిందని తెలిపారు. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తొలుత గ్రామంలో పర్యటించారు. పలువురు ఇళ్లకు వెళ్లి వారి ఇబ్బందులు, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై పలువురి అభిప్రాయాలను విన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే మెగా డిఎస్సితో నిరుద్యోగ యువతకు భరోసా కల్పించడమే కాకుండా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ₹5కే భోజనం అందిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అయోమయంగా మారిన ప్రకృతి విపత్తులతో విజయవాడ అతలాకుతలమైన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దేశంలోనే అత్యధిక వృద్ధాప్య పెన్షన్ ₹4,000 అందచేయడంతో పాటు 1వ తేదీనే అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి లాభం కలిగేలా ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునేలా పాలన చేస్తున్నామని వివరించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు ₹4,000 పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు MBA చేశారు కానీ MCA చేశారు, PhD చేశారు. వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది. నిజ జీవితంలో PhD చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు. మేమేం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు, దానిపైన నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని. నేను మొన్న మీరు చూస్తే ₹4,000 ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు. ₹35 పెట్టాడు ఆయన. దాన్ని ₹70 చేశాను. ఆ తర్వాత ₹200 చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో ₹2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఈ రోజు 3,000 నుంచి ₹4,000 చేశాం. సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తా ఉంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈ రోజు మొత్తం 2,488 జనాభా ఉన్నారు. 851 ఇండ్లున్నాయి. కానీ అందులో 2 ఇండ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను గాని ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను. ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛనిచ్చి ఒకేసారి ₹7,000 మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ₹320 నెయ్యి వస్తుందని నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. ₹320 నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? ₹500 ఉంది. ఆవు నెయ్యికి ₹500 కనీసం ఉంది. అలాంటిది ₹320 పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా
తిరుమల ప్రసాదం అంటే ఎంతో పవిత్రమని, లడ్డూను భక్తులు మహాప్రసాదంగా భావిస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ లడ్డూ తయారీకి ఖచ్చితమైన పద్ధతి, నాణ్యత ఉంటాయని, అలాంటిది ఇంత అపవిత్రం చేశారని విని షాక్ అయ్యానని చెప్పారు. తిరుమల ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి శాంపిళ్లలో పంది కొవ్వు, చేప నూనె, గొడ్డు కొవ్వు కలిసినట్లు వచ్చిన ఫలితాలను చూసి దిగ్భ్రాంతి చెందానని అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పుడే టీటీడీ పాలక మండలిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందులో భాగంగానే నమూనాలను పరీక్షలకు పంపించామని చెప్పారు. లడ్డూ తయారీలో వాడే పదార్థాలను కూడా అత్యంత నమ్మకమైన సంస్థల నుంచే తీసుకుంటారని అన్నారు. అసలు దాన్ని కల్తీ చేయడానికి ఎవరు సాహసించరని, ఆ నెయ్యి కూడా చాలా ధర ఉంటుందని తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేయటానికే పాత గుత్తేదారుల్ని మార్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారని పేర్కొన్నారు. కిలో 1000 రూపాయలు ఉండే నెయ్యి 360 రూపాయలకే సరఫరా చేసేందుకు అంగీకరించారంటే అసలు ఆ నెయ్యి నాణ్యంగా ఎలా వస్తుంది, అది కూడా ఆలోచించలేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అందుకోసం పూర్తి స్థాయిలో సాంకేతికత సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ధాన్యం అమ్మకం నుంచి మిల్లు ఎంపిక చేసుకునే వరకు రైతుకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిపారు. విజయవాడలో 10 జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన విధి విధానాలపై వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రైతును ఆదుకునే విధంగా, రైతు కష్టపడి పండించిన ప్రతి గింజకు భరోసా ఇచ్చే విధంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించబోతున్నామని అన్నారు. సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకి గౌరవం ఇచ్చే విధంగా, కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను ఉపయోగించి ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో రవాణాకి ఇబ్బందులు లేకుండా పెద్ద సంఖ్యలో లారీలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. జీపీఎస్కి అనుసంధానం చేసి ప్రతి బస్తా ట్రాన్స్పోర్ట్ డేటా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. పూర్తి స్థాయిలో సంచులు సిద్ధం చేస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మేరకు రైతు ధాన్యం మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు వారి బ్యాంకు ఖాతాలకు డబ్బు చెల్లించేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు. వ్యవసాయ రంగానికి పూర్తి భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 ప్రాంతాల్లో నిర్వహిస్తాం. ఈ 10 జిల్లాల అధికారులతోటి ఈ రోజున ఏ విధంగా రైతు కష్టపడి పండించిన పంటకి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కొనుగోలు విషయంలో పారదర్శకంగా, పొరపాటు జరగకుండా, నిజాయితీగా అందరికీ అందించే విధంగా మేము తీసుకోవాల్సిన చర్యలపైన వివరించాం. రైతుతో పాటు రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి వివరించాం. వీటితో పాటు క్షేత్రస్థాయిలో లారీ యాజమానులు, ట్రాన్స్పోర్ట్ విషయంలో వేల సంఖ్యలో, ఒక్కొక్క జిల్లాలో దాదాపు 8,000 నుంచి 10,000 లారీలు అవసరం ఉంటాయి. వాటిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నామో, క్షేత్రస్థాయిలో ఉన్న మిల్లర్స్ వాళ్ళు కూడా ఏ విధంగా దీనికి టెక్నాలజీని ఉపయోగించుకుని జీపీఎస్ పొజిషనింగు, ఆ డేటా వాళ్ళకు వచ్చే విధంగా. ఆంధ్రప్రదేశ్, వియత్నాం మధ్య పర్యాటక మరియు కల్చరల్ ఎక్స్చేంజ్కు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలు, జీవనదులు, విశాల సముద్ర తీరంతో అలరారుతున్న ఆంధ్రప్రదేశ్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం మరియు వియత్నాం మధ్య చారిత్రక బంధం బలోపేతం చేస్తున్నందుకు పర్యాటక శాఖ మంత్రిగా సంతోషంగా ఉందని మంత్రి దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ వియత్నాం టూరిజం కాన్క్లేవ్ 2024 నిన్న నిర్వహించారు. కాన్క్లేవ్ కు 200 మందికి పైగా పర్యాటక ప్రతినిధులు హాజరయ్యారు. ఐరా ఓవర్సీస్ స్టడీస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హెచ్ఈ యంగ్యూ ఎన్ దాన్యాయ్ హాజరయ్యారు.
స్థానిక పర్యాటకంపై ఆసక్తి కనపరిచిన వియత్నాం ప్రతినిధులకు స్వయంగా మంత్రి దుర్గేష్ ఆహ్వానం పలికారు. బౌద్ధ రామాలు, స్మారకాలపై వియత్నాం ఆసక్తిని కనపరిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2 ప్రధాన బౌద్ధ సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని మంత్రి దుర్గేష్ ప్రతిపాదించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి గల అవకాశాలను మంత్రి వివరించారు. కాన్క్లేవ్లో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, సాంస్కృతిక ప్రత్యేకతలను తెలుపుతూ ప్రదర్శించిన వీడియో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడలో టూరిజం కాన్క్లేవ్ జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఆతిథ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ, పర్యాటక రంగాల్లో జాయింట్ వెంచర్లను ప్రోత్సహించాలని మంత్రి దుర్గేష్ కోరారు. రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు. రాష్ట్ర సుస్థిర పర్యాటక అభివృద్ధికి ఫలవంతమైన చర్చలు జరగాలని ఆశించారు. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి సత్కరించేందుకు మన రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతో పాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థల్లో ఉన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేపాక్షి ఎంపోరియాన్ని సందర్శించి కళాకారులను ప్రశంసించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నర్సాపురం లేసు, కొండపల్లి ఏటి కొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసిన దశావతారాలు, ధర్మవరం తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులు, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు ఇలా పలు కళాకృతులు పరిశీలించారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని నిర్ణయించారు. అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుందని, అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40% మాత్రమే తీసుకుని మిగిలిన 60% తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధపరచాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఉప ముఖ్యమంత్రి, ఆయన కుమార్తె ఆద్య తిలకించారు. ఆద్య అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. పవన్ కళ్యాణ్ వాటిని కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి బిల్లు చెల్లించి బ్యాగు, బొమ్మలు కొని కుమార్తెకు అందించారు.
భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని బాధితులు ఈ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సూచించారు. బీమా సేవలకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం విజయవంతమైన నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైన బ్యాంకింగ్ సేవల ఫెసిలిటేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్, విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్తో కలిసి కలెక్టర్ డాక్టర్ జి సృజన సందర్శించారు. ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా ముంపు ప్రభావిత ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను మెరుగ్గా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సేవలు అందించేందుకు వీలుగా వివిధ దరఖాస్తులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ బీమా సేవలకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం విజయవంతమైన నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు అక్కడికక్కడే దరఖాస్తుల పరిష్కారంతో పాటు సమర్థవంతమైన ఫాలో అప్ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో మొత్తం 13 బ్యాంకులు, యూబీఐ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకుల ప్రతినిధులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. రుణాల రీషెడ్యూల్ అవకాశాన్ని పొందడంతో పాటు వినియోగ రుణాలు, కొత్త మూలధన రుణాలు వంటి సేవలు పొందవచ్చని తెలిపారు. చాలా తేలిగ్గా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు లీడ్ బ్యాంక్, యూబీఐ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ సృజన తెలియజేశారు. నగర పౌరుల సహకారంతో పార్కులను పరిశుభ్రపరుస్తూ ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చేయడమే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఉద్దేశమని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. అందరి భాగస్వామ్యంతో నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రివర్ ఫ్రంట్ ప్లాజాలో నిర్వహించిన శానిటేషన్ డ్రైవ్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుపుకుంటున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాల్లో శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర పౌరుల సహకారంతో పార్కులను పరిశుభ్రపరుస్తూ ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా చేయటమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేలా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, నగర పౌరులు ర్యాలీలో పాల్గొని ప్రజలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించి వాళ్లకు అవగాహన కల్పించే దిశగా ర్యాలీ నిర్వహించారని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కె శివశర్మ డిమాండ్ చేశారు. సాక్షాత్తు స్వామివారి వరప్రసాదంగా భావించే టీటీడీ లడ్డూని అపవిత్రం చేశారని మండిపడ్డారు. విజయవాడ పార్లమెంటు భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ కె శివశర్మ మాట్లాడుతూ సాక్షాత్తు స్వామివారి వరప్రసాదంగా భావించే టీటీడీ లడ్డును అపవిత్రం చేశారని మండిపడ్డారు. భక్తులు టీటీడీ లడ్డును ఎంతో పవిత్రంగా భావిస్తారని అన్నారు. జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి లడ్డూతో వాడటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, జగన్ కమిషన్లకు కక్కుర్తిపడి తిరుమలలో ఆధ్యాత్మికతను దెబ్బతీసేందుకు కుట్ర చేశాడని అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల సెట్టింగ్ను తన ఇంటి వద్ద వేసి దేవుణ్ణి అపహాస్యం చేశాడని పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదం విషయంలో చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వైవి సుబ్బారెడ్డి చేసిన తప్పు నేపథ్యంలో ఆత్మార్పణ చేసుకోవాలని అన్నారు. జగన్ రాష్ట్రానికి పట్టిన చీడ, అందుకే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ఇక దేవుడే సరైన తీర్పు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, కమిషన్ల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కళాపరాలతో చేసినటువంటి నెయ్యిని వాడటం చాలా దారుణం అని చెప్పి కూడా మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదాన్ని తిరుమల వెళ్ళిన భక్తులందరూ కూడా వారి స్నేహితులకి, బంధుమిత్రులందరికీ కూడా తీసుకొచ్చిస్తే ఎంతో పవిత్రంగా స్వామివారి ఇంటికి వచ్చారని చెప్పి భావించేటటువంటి పరిస్థితి. అటువంటి విధానానికి ఇవాళ ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమిషన్లకి కక్కుర్తిపడి జంతువుల కళేబరాలు, చేప నూనె, జంతువుల కొవ్వుతో తయారు చేసి ఉన్నటువంటి నెయ్యిని వాడి ఒక నీచమైనటువంటి సంస్కృతికి
తెరలేపారు ఆ రోజు వైసీపీ నాయకులు. తిరుమల ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విజయవాడ కండ్రిక వరద ముంపు ప్రాంతం ప్రజలకు టీజీఆర్ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమాలు నిర్వహించారు. టీజీఆర్ సంస్థ చైర్మన్ తుమ్మల సత్యం, ట్రస్ట్ సభ్యులు ట్రస్టీ వంగూరు సురేష్, కందుల కుమారి, ట్రెజరర్ తుమ్మల సింధు, శోభిత కలిసి వరద ప్రభావిత ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. రామవరపాడులో పాస్టర్లకు నిత్యావసర ప్యాకెట్లు అందజేశారు. వరద వచ్చినప్పటి నుంచి వరద ప్రాంతాల్లో ఆహారం, పండ్లు, త్రాగునీరు, నిత్యావసర సరుకులు అందజేసినట్లు తుమ్మల సత్యం తెలిపారు. ఏ పని అయితే మనం చేయకుండా ఉండలేమో, నా మాటలు మీరు అర్థం చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఏ పని అయితే మనం చేయకుండా ఉండలేమో అది దేవుడు మనకిచ్చిన దర్శనం. అది ఎన్ని వంకలు వచ్చినా ఏం చేసినా కూడా ఆ టైంకి వచ్చేటప్పుడు ఇక మనం చేయకుండా ఉండలేము. ఎందుకంటే దేవుడు ఆ భారం లోపల పెట్టాడు కాబట్టి. సో ఆ భారాన్ని మేము చాలా సంవత్సరాలుగా చూసాం కాబట్టి మేము కూడా ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాం. నిస్వార్థంగా, త్యాగపూరితంగా. టీజీఆర్ ట్రస్ట్ని ఎవరైనా నమ్మి దీనికోసం వాడండి అని ఇస్తే దాన్ని వాడేస్తారు. ఎవరన్నా ఇవ్వకపోయినా కూడా ఉన్న దాంట్లోంచి ఎదురు పెట్టుకొని పనిచేసే మనసు దేవుడు వాడికి ఇచ్చాడు. సో ఇది వాక్యానుసారంగా దేవుడు అప్పగించిన బాధ్యత. ఆ పరిచర్య కొనసాగించే క్రమంలో దేవుడు ఒక పని అప్పగించినప్పుడు దేవుడు ఆయా రకాలుగా కొంతమందిని ప్రేరేపించి టీజీఆర్ ట్రస్ట్ నమ్మి వాళ్ళు ముందుకొచ్చి మేము కూడా సహాయం చేస్తాం అన్నప్పుడు, ఇందాక ఆయన చెప్తున్నారు కదా, ఉంచుకోము. ఎందుకు ఉంచుకోమంటే అది లెక్క చెప్పాల్సిన ధనం కాబట్టి.